శాంతంగా ఉన్నవారు జీవితంలో ఏదైనా సాధించగలరు. వేలాది వ్యర్థ మాటలు వినే కన్నా శాంతిని సాధించే ఒక మంచి మాట చాలు. మీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు హాని చేయకు. ఆనందంగా ఉన్నవారు తమ దగ్గర ఉన్నదాని గురించి ఆలోచిస్తే, ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తారు. దేశాన్ని దూరం చేయడం మాత్రమే. కాలాన్ని వృధా చేయడం అంటే నువ్వు దోపిడీ చేసుకోవడమే. జీవితం అంటే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేది ధర్మం కోసం పోరాడు. ముందు నువ్వు సంస్కరించుకో, ఆ తర్వాత సమాజాన్ని సంస్కరించు. అదుపులేని ఆలోచనలు శత్రువుల కన్నా ప్రమాదకరం. వారి వల్ల సంతోషమే కాదు, దుఃఖం, బాధ, కష్టాలు కూడా కలుగుతాయి. గతాన్ని తలచడం మానుకో, భవిష్యత్తుపై కలలు కనకు, ప్రస్తుతం మనసుపై లగ్నం చేయి. కులాన్ని బట్టిగాక మనిషిని గుణాన్ని బట్టి గౌరవించాలి. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు, గట్టిగా బతికేవాడు మనిషి.